నేను తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు బోయపల్లి రాజేష్. నాకు గుర్తు 5వ నెంబర్ పర్సు గుర్తు వచ్చింది. నేను విద్యావంతుని, కొంచెం డిగ్రీ ఎంఎస్సి బీఈడి చేసినాను. గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అందరూ నమ్మి నా వెంట నడుస్తున్నారు. అందరికీ నా యొక్క మనవి, నా ఓటు పర్సు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. అంటే గెలిపిస్తే ఈ గ్రామానికి ఏం చేస్తావు? గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్నారు, వారు కూడా చాలా వరకు మీకు సమస్యలు చెప్తున్నారు. మీరు గెలిస్తే వారికి ఏం కోరికలు తీరుస్తారు? నేను గ్రామ పెద్దలందరి సహకారంతో, అదేవిధంగా గ్రామంలో ఉన్న అందరితో కలిసి కూర్చొని, ముఖ్యంగా మాకు గ్రామంలో ఉన్న సమస్య ఇండ్ల సమస్య, ఇంకా నీటి సమస్య, మోరీలు లేవు, చిన్న చిన్న చాలా సమస్యలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తాం అందరి సహకారంతో. అదేవిధంగా బీఆర్ఎస్ మద్దతుగా ఇవాళ ఆ సర్పంచ్ అభ్యర్థి మద్దతుగా జిల్లా నాయకులు, ఆ బీఆర్ఎస్ నాయకులు, మధుసూదన్ రావు గారు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, వాళ్ళంతా కూడా మీరు పల్లెన అభ్యర్థికి మద్దతుగా పర్యటిస్తున్నారు, తిరుగుతున్నారు. ఎలా ఉంది మీ ప్రచారం? ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంది? మా ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ఈరోజు ఎలాగైనా మిత్రపక్షాల పార్టీ అభ్యర్థి రాజేష్ గారిని ఎలాగైనా గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేసుకుంటాం. కంపల్సరీ గెలుస్తున్నాడు. మిత్రపక్షాలందరూ కలిపి తనను ఎన్నుకోవడం జరిగింది. తను ఏ పార్టీ చెందిన వ్యక్తి కాకుండా అందరం పెద్ద మనుషులను కూర్చొని ఒక వ్యక్తిని నిర్ణయించుకొని, చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరం ముందుకు పెట్టేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సపోర్ట్ చేసుకుంటూ, మద్దతు తెలుపుకుంటూ తను గెలిపించుకుంటామని ఇక్కడ మేము. గ్రామాల్లో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిపించుకుంటే ఏం హామీ ఇస్తున్నారు? ఎందుకంటే ప్రజలంతా కూడా నమ్మి మీ వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మా ఊర్లో ఇంతకుముందు శ్రీశ్రీ రోడ్ల ప్రాబ్లం ఉండే, అది లాస్ట్ టైం కొద్దిగా తీరింది. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, మోరీలు, ముఖ్యంగా ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం ఒక 30 ఇండ్లు వచ్చాయి. బట్ దాని కొన్ని అనివార్య కారణం వల్ల క్యాన్సిల్ అయి జరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ 30 మందికి మళ్ళీ అదే ప్రామిస్ చేస్తున్నాము, కంపల్సరీ తెప్పియాలని మేము అది కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ చెప్పండి, ఎలా కొనసాగుతుంది మీ ప్రచారం? మీ ఊర్లో సమస్యలు ఏంటి? సర్పంచ్ అభ్యర్థి బోయపల్లి రాజేష్. మా మద్దతు బోయపల్లి రాజేష్ తరపు నుంచి. మేము అతను చదువుకున్న విద్యావంతుడు రాజేష్ కనుక మేము బోయపల్లి రాజేష్ని గెలిపించాలని అనుకుంటున్నాము. అతను అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో అతన్ని బలపరిచి అతనితోటి మేము పూర్తిగా గెలిపించుకొని అతను తీసుకురావాలనుకుంటున్నాం. ఏంటి, ఎలా ఉంది మొత్తం గ్రామం? ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఒక చదువుకున్న వ్యక్తి పనిచేస్తున్న నమ్మకంతో అందరం మహిళలు కానీ, ఇక్కడ ఉన్న భార్య అందరం ప్రతి ఒక్క వ్యక్తి రాజు గెలుపు కోసం మేము ప్రతిరోజు కష్టపడి గెలిపించి భారీ మేరతో గెలిపిస్తారు. అదేవిధంగా చాలా వరకు మహిళలు కూడా ఉన్నారు. మహిళల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మహిళలంతా కూడా మీరు అంతా వెళ్తున్నారు, ప్రధానంగా ఏమనుకుంటున్నారు? గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? గ్రామంలో ఇండ్ల పరిస్థితి ఉంది, రోడ్ల పరిస్థితి ఉంది. ఏంది సీసీ రోడ్లు, మోరీలు, లైట్లు అయితే చీకటి కోణం ఉంది. రాజును గెలిపించుకొని బీఆర్ఎస్ తరఫున కూడా మేము సహకరిస్తున్నాం రాజును. అట్లా మేము రాజుని గెలిపించుకొని ప్రతి పనులు మేము చేపించుకోవాలి. అందరు చాలా వరకు మహిళలు ఉన్నారు ఇందులో. అందరికి ఇండ్లు ఉన్నాయా? ఎలా ఉంది మీ సమస్య? సార్, మాకు ఇల్లు లేదు. ఆడ వస్తే నీళ్ళు అయితే మా ఇంట్లలోనే ఉంటాయి. మాకు మోరీ లేదు. మాకు మోరీలు కావాలి. ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నారుగా సర్పంచ్ అభ్యర్థులు కానీ, వారి మద్దతుగా వారు మీకు ఏమని చెప్తున్నారు? మీకు ఇండ్లు కట్టిస్తామంటారు, మోరీలు తీస్తామంటారు, మిమ్మల్ని అన్ని చూస్తామంటారు. చేయాలి. మీ దగ్గరికి కూడా ఓటు అడగడానికి ఎంతో మంది కూడా వస్తున్నారు కదా, మీరేం ఆలోచిస్తున్నారు, ఏం చెప్తున్నారు? మాకు ఈ ఇండ్లు కావాలి, మాకు ఈ మోరీలు కావాలి, మా ఇళ్ళ నీళ్ళు బయటికి వెళ్ళాలి, మమ్మల్ని మంచి నీళ్ళు చూడాలి. ఎండాకాలం వస్తే నీళ్లు కావాలి సార్, ఇల్లు కావాలి మాకు. మొత్తం మనం గ్రామంలో చూస్తున్నాం. గ్రామంలో మొత్తం కూడా ప్రచారం మాత్రం హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 రోజుల సమయంలో ఉండడంతో కూడా ఎక్కువగా మొత్తం కూడా మహిళలంతా కూడా పనుల్లోకి వెళ్తారు కాబట్టి, మధ్యాహ్నం సమయంలో ఎవరు ఉండరు కాబట్టి సాయంత్రం సమయం నుంచే ఎక్కువగా ప్రచారం చేసి రాత్రి వరకు కూడా ప్రచారం కొనసాగుతుంది. మొత్తం ఇక ప్రచారానికి గడువు దగ్గర పడడంతో కూడా ప్రజలంతా కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్తున్నారు. గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, గ్రామంలో స్థానికంగా ఉంటారో, విద్యావంతుగా ఉంటారో, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తినే గెలిపిస్తామని కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.